నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. మొత్తం మీద తెలంగాణలో రాజకీయాలన్నీ కూడా రసవత్తరంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం సంచలనంగా మారుతుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ నివేదికలో ఉన్నటువంటి ప్రతి అంశాల మీద ముగ్గురు ఐఏఎస్లకు సంబంధించి కొంతవరకు కమిటీని ఏర్పాటు చేయడం, ఆ కమిటీ రిపోర్టు అనంతరం కూడా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులందరూ కూడా వరుస పెట్టి ప్రెస్ మీట్లు నిర్వహించి కాళేశ్వరం రిపోర్ట్ అనేటువంటి అంశాన్ని కూడా తీవ్రంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు కాళేశ్వరంలో నిజంగా అవకతవకలు జరిగినాయి, అవినీతి ఆరోపణలతో రాష్ట్రం మొత్తం ఒకసారిగా సంచలనంగా మారేటువంటి అవకాశం ఉందా? వరుసగా ఉండేటువంటి పరిస్థితి, ఛార్జ్ షీట్లో వచ్చేటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిలో ఈ కాళేశ్వరం అనేటువంటి అంశం నెక్స్ట్ సిఐడికి ఇవ్వబోతున్నారా లేదా సిట్ని ఏర్పాటు చేయబోతున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఇంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కాళేశ్వరం అనేటువంటి అంశం మీద పీసీ ఘోష్ నివేదిక మాత్రం దాదాపు 15 నెలల తర్వాత వచ్చినప్పటికీ కొంతవరకు సంచలనంగా మారింది. దీంట్లో దాదాపు కొంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ మీద, అదేవిధంగా అప్పటి మంత్రులుగా పనిచేసినటువంటి హరీష్ రావు పేరును కానివ్వండి, లేకపోతే ఈటల రాజేందర్ పేరును కూడా ప్రధానంగా ప్రస్తావించడం మాత్రం ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా రాజకీయంగా కక్షపూరితంగా ఇలాంటి చర్యలుగా పాల్పడుతున్నారు. హామీలన్నీ మరిచేటువంటి దానికి ఒకవైపు మొత్తం కూడా ట్రాక్ని అంటే ప్రజల దృష్టిని మలిచేందుకు మాత్రమే ఇలా కమిటీ నివేదికలంటూ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు శ్యాంప్రసాద్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, గోవర్ధన్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. ఎస్ గోవర్ధన్ గారు, మీతోనే ప్రారంభిస్తారు. ఏంటి వరుస పెట్టి సంచలనం అంటే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పూర్తయింది ఒకవైపు, కానీ కేబినెట్ మొత్తం కూడా ఇప్పుడు ప్రెస్ మీట్లో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, అవకతవకలు ప్రతిదాన్ని బయట పెడుతున్నాం అనేది కాంగ్రెస్ పార్టీ వర్షన్. ఏమంటారు దీని మీద? కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి వాళ్ళంతా ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా ఏది ఇచ్చినా ఒక 2 పిల్లర్లు గురిపోయినాయి. ఆ పిల్లర్ల మీద ఇప్పుడు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఎలకల పడ్డాయని గుడిసెకాలు చేసుకున్న పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ వరుస్తుంది. ఎందుకు అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా మొత్తం డైవర్స్ పాలిటిక్స్ లో ఈరోజు మొత్తం ప్రభుత్వం నడుపుతుంది. రెండవది, ఈరోజు వాళ్ళు 2 ఏళ్ళు అవుతుంది వచ్చి మన ఒక గంటెడ మట్టి కాలువలు తీసారా, మన ఏదో ఎస్ఎల్బిసి సొరంగం తీస్తా అని చెప్పి అక్కడున్న ఒక 10 మంది చనిపోతే కూడా 3 నెలల దాకా వాళ్ళని చేయలేదు. అంటే ప్రభుత్వం గతంలో చేసిన సమస్యలని ముందు పెట్టి కాలం గడుపుతుంది తప్ప ఏది నిర్దిష్టమైన ఒక ప్రణాళిక కానీ ఒక హామీలు కానీ చేస్తున్న పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు. రెండవది కూడా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అదొక వినూతనమైన ప్రాజెక్ట్ అని ఈరోజు ప్రపంచంగా కానీ దేశవ్యాప్తంగా ఉన్న ఆ రోజు మంత్రులు కానీ దేశంలో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ప్రశంసించారు. ఎందుకు ప్రాజెక్ట్ అంటే ఈరోజు భవిష్యత్తులో జరిగేది కూడా నీళ్లతోని యుద్ధాలు, భవిష్యత్తులో వచ్చే కూడా నీళ్లతో యుద్ధాలు. ఇలా ఇంటికి కనీసం 500 రూపాయలు నీళ్ళు తాగుతున్న పరిస్థితి ఉంది. అంటే నీళ్ళకు అంత విలువ పెరిగింది. ఇలా వాటర్ అనేది పెద్ద సమస్యగా మారింది. అయితే గోదావరి నుండి వృధా అయ్యే నీళ్ళని ఈరోజు చేసి ఇలా ఎక్కడో పుట్టిన గోదావరిని వాటర్ని పైకి ఎక్కించి మొత్తం ఇలా సూర్యాపేట మారుమూల ప్రాంతాన్ని కూడా నీళ్లు తీసుకొచ్చిన చరిత్ర కేసీఆర్ గారు. ఇలా కనీసం పంపులు ఆన్ చేయలేని పరిస్థితులు ఇలా ఈ ప్రభుత్వం ఉంది. అంటే ఒక రకంగా ఈ ప్రభుత్వానికి నీళ్ల మీద కానీ ఒక వ్యవసాయ ప్రణాళిక కానీ లేకపోవడం వల్ల ఈ అన్ని వాళ్ళ తప్పుడు పుంజుకోవడం కోసం ఏదో కోట్లు మిగిలిన అంటే రేపు ఏ ప్రభుత్వం అయినా ఏ పనైనా చేయడానికి ఇలా ముందుకు రాదు. ఎందుకంటే రేపు రేవంత్ రెడ్డి చేసిన పనులలో కూడా అవకతవకలు ఉంటుందా? ఇదేమన్నా కేసీఆర్ చేసిన పని? ఇది కేసీఆర్ గారు తన ప్రణాళిక, తన ముఖ్యమంత్రిగా ఒక కార్యక్రమాన్ని చేసి ఒక ప్రాజెక్టు కట్టిండు. ఆ ప్రాజెక్టు కట్టేటప్పుడు కొన్ని నష్టాలు లాభాలు ఉంటాయి. 100% ఉండవు, చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు. ఆ పొరపాట్ల నిర్మాణానికి సంబంధించి గోవర్ధన్ గారు ఇక్కడ ఇప్పుడే రాష్ట్ర మంత్రి కూడా చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా, రాజకీయ జోక్యం అనేటువంటి అంశం చాలా వరకు కీలకంగా మారుతుంది. ఎందుకంటే అధికారుల పాత్ర కన్నా రాజకీయ నాయకుల పాత్ర, రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే దీంట్లో నేరుగా పార్టిసిపేట్ చేశారు, నిర్ణయం మొత్తం కూడా కేసీఆర్దే అంటున్నారు. కేసీఆర్ ఇంజనీర్ కాదండి. కేసీఆర్ సలహాలు ఇవ్వచ్చు, సూచనలు ఇవ్వచ్చు, ఒక సీఎంగా తనకున్న ఆలోచన విధానం పెట్టచ్చు. ఒక రకంగా సమగ్ర నీటి విధానంలో ఇలా కేసీఆర్ గారికి కొన్ని ఎన్నడూ లేని కాకతీయుల కాలంలో కూడిన చెరువుల్ని, కాంగ్రెస్ వాళ్ళు ముట్టుకోలేని చెరువులన్నీ కూడా ఇలా మిషన్ కాకతీయ అని పెట్టిండు. ఎన్నడూ లేని విధంగా ఇలా ఎన్నడూ మన 10 ఏళ్ల కింద చూస్తే ప్రతి ఊళ్ళలో మహిళలు కొట్లాడుకుని నీళ్ళ కోసం కొట్లాడి బిందెలతో కొట్లాడుకున్న పరిస్థితి. ఇలా మిషన్ భగీరథ తీసుకొచ్చి ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చి నల్ల ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వం ఉంది.
కాబట్టి నీళ్లకు ఇబ్బంది లేకుండా చేసింది. ఎక్కడో మా నల్గొండ జిల్లా మునుగోడు ప్రాంతంలో 100 ఏళ్ల కాంగ్రెస్ 75 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కనీసం నీళ్ళు ఇయ్యలేని పరిస్థితి ఫ్లోరైడ్ తోని ఢిల్లీ దాకా కూడా పోరాటం చేసిన పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి ఇలా మునుగోడు ప్రాంతంలో ఫ్లోరైడ్ సంబంధించిన నీరుని లేకుండా చేసి ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన చరిత్ర ఉంది. అందుకనే కొన్ని పనులు చేసేటప్పుడు కొన్ని అంచనాలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు పెట్టి ఈ రోజు నీళ్లు ఇచ్చిన పరిస్థితి. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇలా ఎన్ని ఎకరాలు పడింది, మరి ఎందుకు ఈ రోజు రైతులంతా రోడ్డు ఎక్కుతున్నారు, ఎందుకు ఎక్కుతున్నారు? ఇలా నీళ్ళు లేక ఇలా మామూలు ప్రాంతాలు కూడా ఇలా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడో వర్షాలు పడితే కూడా ఇలా గోదావరి నీళ్ళని వాడుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి నేను ఏమంటున్నంటే, ఒక రకంగా రేవంత్ రెడ్డి ఈ తెలంగాణను తాకట్టు పెడుతుండు. ఆ ప్రభుత్వం చెప్పినట్టుగా ఇలా ఆంధ్ర ప్రాంతం తాకట్టు పెట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి చేస్తుండు తప్ప తెలంగాణ ప్రజల కోసం కానీ తెలంగాణ ప్రజల ఆలోచన విధానం కానీ ఇలా చేయలేదు. ఇలా ఎందుకు 10 ఏళ్ళలో నీళ్లకు ఎందుకు ఇబ్బంది లేదు, ఇలా ఎందుకు ఇబ్బంది వస్తుంది, ఇలా యూరియా వేయలేని పరిస్థితి ఉంది. తర్వాత ఇలా వీళ్ళు చెప్పిన ఒక్క హామీ కూడా అమలు చేయలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇది చూపించి ఏదో గుమ్మడికాయ దొంగ అంటే మేమేదో అన్నట్టుగా కాకుండా చేస్తున్నారు. నిజంగా ఎట్లాంటి ఏమైనా తప్పులు జరిగితే కొంత చర్యలు జరిగితే దానికి ఏముంటుంది? ఎవరు రేపు రేవంత్ రెడ్డి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తాడు, అన్నిట్లో 100% చేస్తారా? అందుకనే నేను ఏమన్నంటే, ఇది ఇప్పుడు నేను చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇలా ప్రపంచవ్యాప్తంగా ఒక వినూత్నం. ఎందుకంటే వాటర్ ఎక్కువైనా లిఫ్ట్ చేయడం అనేది ఉన్నది, ఖర్చు జరగొచ్చు. ఇలా అన్నది ఖర్చు పెరుగుతుంది అనేది ఉంది. ఇలా ఒకప్పుడు మన ఊళ్ళలో నీళ్లు తాగేది, ఇలా 100 రూపాయలు పెట్టి ఓ బాటిల్ కొనుక్కొని 20 రూపాయలు పెట్టి పాల కంటే ఎక్కువ నీళ్ళు కొనుక్కున్న పరిస్థితి వచ్చింది. కాబట్టి దురదృష్టి పెట్టుకొని కేసీఆర్ తెలంగాణ మీద ఉన్న అభిమానంతో తెలంగాణలో నీళ్లు లేని పరిస్థితి నుంచి నీళ్లు లేకుండా ఉన్న ఇబ్బందులు చూసి, ఇలా ఫ్లోరోసిస్ ప్రాంతంలో నీళ్లు లేని ఇబ్బందులు చూసి ఆయన అందించే వాటర్ యొక్క సమస్యని ఇలా పెద్ద ఎత్తున వాటర్ తీసుకొచ్చి ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇలా చేసిన చరిత్ర కాళేశ్వరం ద్వారా జరిగింది. కాబట్టి కొంత లోపాలు ఉండొచ్చు. ఒక కార్యక్రమం చేసినప్పుడు ఆ లోపాలను కూడా ఇలా ప్రభుత్వం లేకపోవడం వల్ల మేము కొంత ఇబ్బంది పడుతున్నాం. కానీ అదే ప్రభుత్వం వస్తే ఇట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మేము అధిగమించేవాళ్ళం. అదే అధిగమించకుండా రేవంత్ రెడ్డి దాన్ని కొనసాగించడం అనేది ఇది భావ్యం కాదు. గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ. శ్యాంప్రసాద్ గారు నమస్తే అండి. మొత్తం మీద ఏంటి వ్యవహారం మొత్తం కూడా? ఎందుకంటే గతంలో తెలంగాణలో చాలా వరకు కరువు ఉండేది, తీవ్ర దుర్భిక్షం ఉండేది 2014 ఆ టైంలో రాష్ట్ర విభజన తర్వాత. కానీ కాళేశ్వరం సహా ఈ ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత పంజాబ్ హర్యానా రాష్ట్రాలన్నింటినీ కూడా పక్కన నెట్టేసి దిగుబడిలో చాలా వరకు కూడా అనేక భూమి కూడా సాగులకు తీసుకురావడం జరిగింది. ఇలాంటి దాని మీద ఇలాంటి నిందలు వేయడం ఇది మొత్తం కూడా రాజకీయ కక్ష సాధింపు మాత్రమే అంటున్నారు. మీకు మరియు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే మన నీళ్లు మనకు కావాలి, మన నిధులు మనకు కావాలని యువతంతా పోరాటం చేస్తే, యావత్ సంపన్న వర్గాలు పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇచ్చినటువంటి తరుణంలో ఈరోజు కేసీఆర్ గారు కాళేశ్వరానికి నడక నేర్పిన, నీళ్లకు నడక నేర్పిన అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు నిర్మించాల్సినటువంటి ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మించకపోవడం వల్ల ఏదైతే తుమ్మిడిహెట్టి ఉందో ఈ తుమ్మిడిహెట్టిని మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజ్లుగా మార్చడం వల్ల ఆ స్టోరేజ్ కెపాసిటీ లేకపోవడం వల్ల ఆ కాలువ కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లర్ కానీ కుంగిపోవడం జరిగింది. ఇది ఏదో చిన్న విషయం కాదండి. ఇంతకుముందు మన బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నట్లుగా ఇది ఏదో 100 కోట్లకో 200 కోట్లదో విషయము ఏముంది, ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకోవచ్చు అనేది కాదు. ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేసేటప్పుడు ఏమంటారు, డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ కానీ ఇతర పర్మిషన్స్ కానీ అన్ని తీసుకున్నాకనే ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అది బలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కేసీఆర్ గారు అవునన్నా కాదన్నా రాజకీయంలో నిష్ణార్థులు ఉండొచ్చు గాక, కానీ ప్రాజెక్టుల విషయంలో ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. సొంత వైద్యం చేస్తే ఎట్లా ఉంటుందో ఈరోజు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో తెలిసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇట్లా ఈ సొంత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం రేపు భవిష్యత్తు తరాలను కూడా ఒక అప్పుల ఊబిలోకి నెట్టివేసినటువంటి పరిస్థితి ఈరోజు. అది గమనించాలి. ఈరోజు ఇది ఏదో చిన్న విషయం అని చిన్నగా తీసి పడేయడానికి వీలు లేదు. యావత్ తెలంగాణ ప్రజలు మన రాష్ట్రం వస్తే మనం అప్పుల రాష్ట్రం నుంచి కాకుండా ఆదాయం వాళ్ళ వైపు మళ్ళుతామని చూస్తున్నటువంటి తరుణంలో ఈరోజు రాష్ట్రాన్ని ఒక అప్పుల ఊబిలో నెట్టివేసినటువంటి పరిస్థితి ఎంత తెలివిలేని పనండి. ఈరోజు మనం గొప్పగా ఆర్భాటంగా
ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో కాళేశ్వరం ప్రాజెక్టును డిస్కవరీ ఛానల్లో పెట్టి చూపించుకోవడం జరిగింది. ఈ రోజు అదే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అన్ని టీవీ ఛానల్లో వస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు కూడా ఈ యొక్క లీగల్ గా సమస్యలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ప్రెస్ మీట్లలో ఎన్నో సార్లుగా నా రక్తం రక్తం కరిగించి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క నిమిషం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. వరకు నీళ్లు తీసుకురావాలన్న ప్రణాళికల్ని చంద్రశేఖరరావు గారు మార్చి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాంతాలలో బ్యారేజీలు నిర్మించి తద్వారా శ్రీపాద ఎల్లంపల్లిలో నీళ్లు ఎత్తిపోసి అక్కడ నుంచి తెలంగాణ ప్రాంతంలో సాగునీటి వసతులు కల్పిస్తా అని చెప్పి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. 2015-16లో మొదలుపెట్టిన ఈ పనులు 2018-19లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినని చెప్పి ఆనాటి ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు చెప్పడం జరిగింది. నిర్మాణం జరిగిన 3 సంవత్సరాల లోపే 2023 అక్టోబర్ ప్రాంతంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడము, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు పగుళ్ళు రావడము, ఆనాడు ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయి అని సాంకేతిక నిపుణులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో సహా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గుర్తించి వాటి మీద విచారణ చేసి ఆ విచారణ సందర్భంగా ప్రణాళికల లోపం, నిర్మాణ లోపం, నిర్వహణలో లోపం, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో లోపాలు ఉన్నాయి. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని ఆనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నివేదికలు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో పిసిసి అధ్యక్షుడిగా నేను, శ్రీ రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుల పర్యటనలు చేపట్టి ఇందులో లోపభూయిష్టమైన నిర్ణయాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతము, నిర్లక్ష్య వైఖరి, ఎన్నో లోపాలతో కూడుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూలిపోవడం, దీని మీద విచారణకు ఆదేశిస్తాం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అని చెప్పడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ విషయం స్పష్టంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని ఆనాడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారము 14/3/2024 నాడు జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చైర్పర్సన్గా పిసి ఘోష్ వారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జడ్జిగా మొదటి లోక్పాల్కి వారే బాధ్యత వహించి ఈ దేశంలోనే న్యాయ నిపుణుడిగా, జ్యుడిషియల్ సిస్టంలో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిగా పేరు ఉన్న పిసి ఘోష్ గారిని ఈ కమిషన్ చైర్పర్సన్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అక్కడి నుంచి దాదాపుగా 16 నెలలు ఘోష్ కమిషన్ నాటి మాజీ ముఖ్యమంత్రిని, సాగునీటి పారుదల శాఖ మంత్రిని, ఆర్థిక మంత్రిని, ఐఏఎస్ అధికారులను, ఇంజనీరింగ్ అధికారులను, నిర్మాణంలో పాల్గొన్న నిర్మాణ సంస్థల్ని, ప్రజా సంఘాలను, పాత్రికేయ మిత్రులను, ప్రజలు ఎవరైనా ఈ ఓపెన్ విచారణకి ఎవరైనా వచ్చి తమ అభిప్రాయాన్ని చెప్పొచ్చని అందరి నుంచి సమాచారాన్ని సేకరించిన సమాచారం ప్రకారం చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని, ఈటెల రాజేందర్ గారిని నోటీస్ ఇచ్చి పిలవడం ద్వారా వారిని ప్రశ్నించి వారి ప్రశ్నలకు వాళ్ళు వివరణ ఇచ్చుకోవడానికి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు గల కారణాలను, వారు అందించిన సమాచారాన్ని అన్నిటిని కూడా వారు విశ్లేషించడం జరిగింది. విశ్లేషించిన తర్వాత
16 నెలల తర్వాత మొన్న 31 తారీఖు నాడు 665 పేజీల సుదీర్ఘమైన నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ అందించడం జరిగింది. ఆ నివేదికను పూర్తి స్థాయిలో విశ్లేషించి సంక్షిప్తంగా ఒక నివేదిక ఇవ్వడానికి ఇరిగేషన్ సెక్రటరీ, లా సెక్రటరీ, జిఐడి సెక్రటరీతో 3 అధికారులతో ఒక కమిటీని నియమించి ఆ కమిటీ నివేదికను మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరూ కూడా వివరించడం జరిగింది. ఇదే కాకుండా 665 పేజీల కమిషన్ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ప్రవేశపెట్టి దాన్ని మంత్రివర్గ ఆమోదం కూడా చేయడం జరిగింది. వాటికి సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో మీడియా మిత్రులకు చెప్పాలని మంత్రివర్గ సహచరులందరితో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ఉన్న ప్రధానమైన అంశాలను అన్నిటిని కూడా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు సుదీర్ఘంగా వివరించారు. అదేవిధంగా ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అందులో ఉన్న చాలా విషయాలను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేసింది. వీటి నేపథ్యంలో ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి, అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోయింది. స్పష్టంగా కమిషన్ ఇందులో ఈ వివరాలన్నిటిని పొందుపరిచింది. దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నిర్మాణ సంస్థలకు సంబంధించి పూర్తి వివరాలను విశ్లేషణాత్మకంగా వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి, ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ది దెన్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల మంత్రులు, ఇతర మంత్రులందరూ కూడా ఆనాడు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడమే కాకుండా చట్టసభలలో, శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, ప్రజాప్రతినిధులు స్పష్టంగా ఈ నివేదిక పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈ 665 పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ, శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను, కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎవరది? అవునా, న్యాచురల్ కదా, వాళ్ళు అదే విధంగా మాట్లాడతారు కదా, వేరే రకంగా ఎందుకు మాట్లాడతారు? ఒకవేళ అదే అయితే ఆ కమిషన్ ముందుకు వెళ్ళి వాళ్ళు ఎందుకు సమాచారం ఇచ్చిండ్రు, వాళ్ళు ఎందుకు వాదనలు వినిపించిండ్రు? తమకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, తమ తప్పులను ప్రశ్నిస్తే ఇంకొక రకంగా మాట్లాడడం అనేది మొదటి నుంచి వాళ్ళకున్న అలవాటు. ఈరోజు మేము కమిషన్ని వాళ్ళు తప్పుపడుతుండ్రు. ఇంతకుముందు భట్టి విక్రమార్క గారు స్పష్టంగా చెప్పారు, ఇది ఒక రాజకీయ పార్టీ నివేదికను, రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కాదు, ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ హెడెడ్ బై పినాకి చంద్ర ఘోష్, ఇమినెంట్ పర్సనాలిటీ. He headed as a Supreme Court judge, లోక్పాల్ చైర్పర్సన్, ఇలాంటి ప్రధానమైన బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి 16 నెలలు అందరికి అవకాశం ఇచ్చి వాళ్ళు చెప్పుకోవడానికి అందరికీ సమానమైన అవకాశాలు కల్పించి ఈరోజు నివేదిక ఇచ్చిండు. కాబట్టి ఆ నివేదిక మీద ఇంకా ఎవరు ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా విశ్లేషణ ఇస్తారు అనేది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. మరి వాళ్ళ ఫాదర్ని అడగాలి, ఎందుకనంటే ఎవరికి ఏం మంచి పెట్టిండో వాళ్ళ ఫాదర్కి తెలుసు కదా. లేకపోతే వారే వెళ్ళి ఘోష్ గారికి నివేదిక ఇచ్చేది ఉండే, ఇంకో ఇందులో మా ఫాదర్తో వీళ్ళందరూ కుమ్ముక్కై ఉన్నారు, మా బావ హరీష్ రావు గారు వీళ్ళతో కమిషన్లు పొందిండు, వీళ్ళందరూ తోడు దొంగలు గూడు పుటాన్ని చేసిందని కవిత గారు ఘోష్ కమిటీకి ఒక కంప్లైంట్ ఇచ్చిన ఉంటే ఖచ్చితంగా పిలిచి ఉండేవాళ్ళు. ఇప్పుడు కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఎవరిని ప్రశ్నిస్తుంది?
ఒకవేళ ఘోష్ గారిని ప్రశ్నించాలంటే వారు కలకత్తాలో ఉంటారు, కవిత గారు కలకత్తాకి వెళ్ళి ప్రశ్నలు వేయొచ్చు. ఉన్నది ఈ రోజు ఇప్పుడు రాహుల్ దీనికి కన్ఫైన్ అవుదాం. అసెంబ్లీలో చర్చలు చేసిన తర్వాత చర్చల సారాంశం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. మీకు స్పష్టంగా చెప్పడం కోసమే మీ ఊహాజనితమైన కథనాలకు కానీ ఊహాజనితమైన ప్రశ్నలకు తావు లేకుండా ఉండడానికే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన 4 రోజుల్లోనే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ సమావేశం ఆ నివేదికను ఆమోదించి ఆ నివేదికలో ఉన్న సారాంశాన్ని నిక్షిప్తంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా కంప్లీట్గా ఇన్ డీటెయిల్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీకు వివరించడం జరిగింది. దీంట్లో ఎలాంటి శశభిషలకు తావు లేదు. నివేదిక సారాంశాన్ని సూచనల్ని తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది. దానికి ఒక అప్రోప్రియేట్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోదలుచుకున్నాం. మేము రాజకీయ కక్షాపూరితమైన చర్యలు చేపట్టినట్టు లేకపోతే ఎవరి మీదనో వ్యక్తిగతంగా ద్వేషంతో నిర్ణయాలు తీసుకున్నట్టు ఏమాత్రం చర్చలకు తావు ఇవ్వకుండా ఈ ప్రభుత్వము పారదర్శకంగా పనిచేయాలనుకుంటుంది. కాబట్టి ఈరోజు అన్ని వివరాలను మీ ముందు పెట్టడం జరిగింది. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు పీసీ ఘోష్ నివేదిక మాత్రం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిర్మాణంలో లోపం, నిర్వహణలో లోపం, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలు మాత్రమే జరిగాయని రాష్ట్ర మంత్రులతో పాటుగా ముఖ్యమంత్రి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నివేదిక మాత్రం ప్రస్తుతం హీట్ పుట్టిస్తుంది. శ్యాంప్రసాద్ గారు, మొత్తం మీద నివేదికలో ఉన్నటువంటి పలు అంశాలు కూడా తీవ్రంగా చర్చనీయాంశంగా మారుతుంది. బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి వర్షన్ ఒకటి, పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నివేదికలోని అంశాలను ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? దానికి సంబంధించి పబ్లిక్ డొమైన్ లో పెడితే కదా వాస్తవాలు తెలుస్తాయి అంటున్నారు. ఏమంటారు? ఇంతసేపు దాదాపు 6 o'clock స్టార్ట్ చేసిండ్రు ప్రెస్ మీట్. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడి క్లియర్ గా చెప్పడం జరిగింది. అంత క్లియర్ గా పబ్లిక్ డొమైన్ లో ఈరోజు ఏం జరిగింది, 16 నెలలుగా కమిషన్ ఏం విచారణ చేసింది, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఏమున్నాయి, ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రకారం దాన్ని నిర్మించినరా లేదా, వీళ్ళే సొంత ఇంజనీర్ గా మారి కట్టాల్సిన బ్రిడ్జ్ ఒక దగ్గర కాకుండా ఇంకో దగ్గర కట్టినరా, ఏదైతే రిజర్వాయర్లను వీళ్ళ స్టోరేజ్ ఉన్న దానిలో లేకుండా స్టోరేజ్ కెపాసిటీ లేని దానిలో ఫుల్ స్టోరేజ్ చేసి ఈ ప్రజలకు చూపించే విధంగా గోదావరి జలకళాన్ని ఇతర అంశాలను అన్నిటిని చూపించినరా, ఏం చేసిండ్రు, ఇండ్ల కేసీఆర్ గారి పాత్ర ఏంది, అప్పుడున్నటువంటి హరీష్ రావు గారి పాత్ర ఏంది, ఈటల రాజేందర్ గారి పాత్ర ఏంది, ఈఎన్సి మురళీధర్ రావు గారి పాత్ర ఏంది, సీతా సబర్వాల్ గారి పాత్ర ఏంది అనేది పూర్తిగా కూడా దాదాపు 2 గంటల సేపటి నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్వహించడం జరిగింది. పూర్తిగా కూడా ఇది ప్రజల డొమైన్ లోనే ఉంది. రేపు దీన్ని లీగల్ గా కూడా ఏ విధమైనటువంటి విచారణలు చేపడతామని కూడా ఇంతకుముందు మంత్రులు చెప్పడం జరిగింది. కేబినెట్ సపరేట్ గా కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్ కోసం మాత్రమే, రిపోర్ట్ మీద చర్చించడానికి ఆమోదం కోసం మాత్రమే ఈరోజు ప్రత్యేకంగా కేబినెట్ సమావేశమే నిర్వహించారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటండి అంటే ఇది ఏదో ఒక 100 కోట్లకో 200 కోట్లకో సంబంధించినటువంటి వ్యవహారం కాదు. దాదాపు 1,25,000 కోట్ల రూపాయలతో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి అది కూడా ఎలాంటి సేఫ్టీ లేకుండా మనం ఒక చిన్న ఇల్లు నిర్మాణం చేసుకుంటేనే 40 నుంచి 50 సంవత్సరాలు పెట్టుకొని ఆ యొక్క ఇల్లు నిర్మాణం చేసుకుంటాం. అట్లాంటిది పేద ప్రజల సొమ్ము ఈరోజు మనం ఖర్చు పెడుతున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా దాదాపుగా 100 సంవత్సరాల వరకు ఈ యొక్క ప్రాజెక్టు కానీ ఇతర అంశాలు కూడా ఏవి కూడా దెబ్బ తినకుండా క్షుణ్ణంగా ఇంజనీర్ల యొక్క సూచనలు సలహాలు తీసుకుంటూ ప్రభుత్వం ముందుకు పోయేటటువంటి పరిస్థితి. ఇక్కడ కేసీఆర్ గారు తన సొంత నిర్ణయాలతో కేబినెట్ సమాచారం లేకుండానే, కేబినెట్ అప్రూవల్ లేకుండానే నెంబర్ 1 వాళ్ళు చేసినటువంటి తప్పు ఈ యొక్క ప్రాజెక్టును చేపట్టడం. అక్కడ వీళ్ళే ఉన్నటువంటి దగ్గర తుమ్మిడిహెట్టి దగ్గర ఉన్నటువంటి దాన్ని నిర్మాణం చేపడితే ఇబ్బంది జరిగేది కాదు. ఆ తుమ్మిడిహెట్టి దగ్గర ఆపాల్సినటువంటి నీళ్లను మేడిగడ్డ ఆపడం ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో స్టోరేజ్ కెపాసిటీ తట్టుకోలేక ఆ యొక్క ప్రాజెక్టు కుంగిపోవడం జరిగింది. ఇది కుంగిపోయిందంటే యావత్ తెలంగాణ ప్రజలందరినీ కూడా కేసీఆర్ గారు కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం కుంగగొట్టిండ్రు.
తెలంగాణ ప్రజలందరినీ నడ్డి విడిచింది అనేది మనమంతా గమనించాల్సినటువంటి అవసరం. ఏదో ఇది ఓన్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికో లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకో సంబంధించినటువంటి విషయం కాదు. ఆయన ఫామ్ హౌస్ లో ఏదో చిన్న ఈ ఇంట్లో ఒక స్లాబ్ కూలిపోయిందో లేదంటే ఇంకేమన్నా జరిగిందనేది కాదండి. ఇక్కడ పూర్తిగా కూడా నివేదిక తెప్పించింది. ఈ రోజు ప్రయత్నం చేస్తాను. ప్రేమ్ గాంధీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి మొత్తం వ్యవహారం మొత్తం మీరు చూస్తూనే ఉన్నారు, ఎలాగా అంటే బీజేపీ స్టాండ్ ఏంటి ఈ కాళేశ్వరం పీసీ ఘోష్ కమిటీ నివేదిక మీద? ముందుగా ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులకు మీకు అందరికీ నమస్కారం. అయితే ఇక్కడ మనం ఒక వాస్తవాన్ని పూర్తి స్థాయిలో గమనిస్తా ఉంటే ఒకటి క్లియర్ గా ఒక అర్థమైతే ఏమైంది అంటే నిర్వహణ లోపము, తర్వాత వారు తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ డిజైన్ వారి ఇష్టానుసారంగా చేసిన నివేదిక వచ్చింది అనేది మనకు క్లియర్ గా అర్థమైంది. మరి ఇప్పటికైనా వాళ్ళు ఒప్పుకుంటారా లేదా మళ్ళా బూటకు మాటలు మాట్లాడతారా వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే గతంలో అనేక సందర్భాలు చెప్పినాం ఏమని, నిర్మాణ లోపం ఉంది, మీరు ఇది చేస్తా ఉన్నారు, అవసరం ఉన్నా లేకపోయినా కానీ ఈ నిర్మాణాలన్నీ చేస్తా ఉన్నారు అనేటువంటి అంశం మీద చాలా సందర్భాలు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. కొంత విచిత్రమైనటువంటి వాతావరణం ఏంటంటే మళ్ళీ ఇది కట్టిన వేళ విశేషమా ఏందో సంగతి తెలియదు. కోట్లాది రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టినాము, ఆ ప్రాజెక్టులు కట్టినాము, అవి నింపుదామనే కిందికించి ఎత్తి పైకి వస్తున్నాము, మళ్ళీ వర్షాలు మళ్ళీ కిందికి ఇచ్చి పెడుతున్నాము. ఏమో ఎక్కడ విడ్డూరమో ఏమో అర్థమైతలేదు. 3 ఏళ్ళ నుంచి అదే అవుతుంది, 3-4 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం కదా. సరే ఏదో అయ్యింది కదా, అందరికి మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఏదో చేసిరు అన్నప్పుడు ఎక్కడ జరుగుతుంది? కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయింది, కానీ వడ్డీలు కట్టడానికి సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి ఇవాళ ఇచ్చిన నివేదికలు ఉంది, ఇప్పటి వరకు ఎవరు తీసుకున్నటువంటి బ్యాంకర్ల దగ్గర ప్రైవేటు, అది ఏం బ్యాంకులో తెలియదు, నాన్ కోఆపరేషన్ ఏదైతే ఎన్బిసి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టార్ ఉన్నటువంటి దాంట్లలో కూడా అధిక వడ్డీకి కూడా లోన్ తీసుకున్నారు. అంటే వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాని తన సొంత అవసరాల కోసం కేసీఆర్ ఇష్టానుసారంగా వాడిండు. ఏ డబ్బులు వచ్చినా అంటే దీంట్లో బీఆర్ఎస్ ఒక ఆరోపణ చేస్తుంది, ఇది కాళేశ్వరం కమిషన్ కాదు ఓన్లీ కాంగ్రెస్ కమిషన్ అంటుంది. బీజేపీ వర్షన్ ఏంది? మీరు కాళేశ్వరం కమిషన్ అనుకుంటున్నారా, కాంగ్రెస్ కమిషన్ అనుకుంటున్నారా? మేము ఇప్పటి వరకు తేల్చలేమనంటే దీంట్లో పూర్తి స్థాయి వివరాలు ఇవ్వాలి. ఒక్కటేదో మాట్లాడుతున్నారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అంటే కొంచెం వ్యత్యాసం కనిపించింది. అంటే ఏం పూర్తి స్థాయి వ్యత్యాసం అని కాదు, వారిద్దరు మాట్లాడిన దాంట్లోనే ఒకరికొకరు పొంతలేనటువంటి కొన్ని విషయాలు ఇప్పటిదాకానే నేను చూసిన. నేను ఏమంటున్నా, పూర్తి స్థాయి రిపోర్ట్ బయటకు వచ్చి అది వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో పెడతారా, లేకుంటే దాని మీద అసెంబ్లీలో చర్చ చేస్తారా, అసెంబ్లీలో చర్చకు వస్తారా, ఈ అంశాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి అసెంబ్లీలో చర్చ చేస్తారా, జరుగుతున్నటువంటి విషయాలు ఏంది అని మనకు పూర్తి తెలియనంత వరకు వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న మనం నాటకాన్ని ఇప్పుడే బయట పెట్టలేం. ఎందుకు పెట్టలేం అనేది కూడా నేను చెప్తా. ఎందుకంటే అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిరు, ఇంతగా కిస్సా అంతగా కిస్సా అని అన్నారు, కానీ ఆ కక్కిచ్చే మాటలనే ఉన్నారు. కానీ ఆయనతో పుణ్యకాలం కాస్త అయిపోయిన తర్వాత ఏం కక్కిస్తారో చూడాలి. తర్వాత వాళ్ళు అరెస్ట్ అన్నారు. గతంలో ఒక సందర్భంలో అయితే కేటీఆర్ అరెస్ట్ అన్నారు, ఈయన అరెస్ట్ అన్నాడు, ఆయన నేను పోయి యోగా చేస్తా అన్నాడు. అంటే 2 కూడా జరగలేదు. ఒకసారి ఏదో ఆయన ఫామ్ హౌస్ కూలుతున్నాడు, అది కూలలేదు, అరెస్ట్ చేస్తానన్నాడు, అది జరగలేదు. అంటే ఇది ఎప్పటి వరకు చేయలేము అంటే పూర్తి స్థాయి వీరిద్దరు కలుసున్నటువంటి నాటకమా లేదా నిజంగా చేస్తున్నారా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నిజంగా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తుందా అనేది తేల్చాల్సినటువంటి అవసరం ఇప్పుడు మనం రాత్రి చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే బ్లాక్ మెయిల్ కింగ్ ఆయన రేవంత్ రెడ్డి గారు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా బ్లాక్ మెయిల్ చేస్తాడో ఆయనకే తెలియదు. అట్లాంటప్పుడు ఈడేం చేస్తాడో, మళ్ళీ ఏం జరిగేది ఉందో, ఎవరు ఎక్కడ పోయేది ఉందో, ఎవరు ఎక్కడ వచ్చేది ఉందో, ఎవరి డబ్బు సంచులు ఎక్కడ మారేది ఉందో, ఎన్ని ఢిల్లీకి పంపేది ఉందో, ఇవన్నీ చూసేంత వరకు కూడా ఇది పూర్తి స్థాయి నివేదిక అనలేము, పూర్తి స్థాయి ఆరోపణలు కరెక్ట్ అనలేము, కాదు అనలేము. ఎప్పటి వరకు అనంటే ఇది పబ్లిక్ డొమైన్. మీరు సేఫ్ తటస్థంగా ఉంటున్నారు అన్నమాట దీని మీద. అంతేనండి. తటస్థం. ఓకే ప్రేమ్ గాంధీ గారు, ఇంకోటి కూడా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ లేకపోతే దీనికి సంబంధించినటువంటి బ్యూరోక్రాట్స్, ఈ ఇష్యూస్ మనం ముందు నుంచి చూస్తూనే ఉంటాం. రాజకీయ నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత, పూర్తి స్థాయిలో నివేదించాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటుంది. ఈ నిర్ణయాల అమలులో జరిగేటువంటి ఏవైనా అవకతవకలు కానివ్వండి, ఈ ఇష్యూస్ మీద రాజకీయ నాయకుల యొక్క బాధ్యత ఎంతవరకు ఉంటుందంటారు? అంటే ఇప్పుడు ఇక్కడ మనము పూర్తి స్థాయిగా ఆలోచించాల్సిన అవసరం ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో, ఇప్పుడు ఆయన 1, 2 మురళీధర్ రావు ఒకటి, ఆయన ఒకటి, ఈయనది ఒకటి, ఒక్కొక్కరిని చూస్తే ఈ రావులకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఆయన సొంతంగా కేసీఆర్ గారు వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు ఏదైతే వాళ్ళ ఉద్యమ విరమణ అయ్యే సందర్భం ఉన్నా కావాలని వాళ్ళని ఎందుకు ఉంచుకున్నాడో ఆయనకే తెలవాలి. ఈ కోట్లాది రూపాయలు వాళ్ళు కూడా ఎవరిని పట్టుకున్నా కానీ ఎవరిని చేసినా కానీ ఈడీ
పట్టుకుంటే చాలు కోట్లాది రూపాయలు ఇష్టం వచ్చినట్టు వస్తా ఉన్నాయి, వాళ్ళ వేల కోట్ల రూపాయల ఆస్తులు. అయితే ఖచ్చితంగా కేసీఆర్ గారు పూర్తి ఆలోచనతోని ఆయన చేసినటువంటి స్కామ్ ఇది. చాలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు, ఈయన పూర్తిగా ఈయన సొంతంగా నిర్మాణం చేసుకున్నటువంటి డబ్బు కోసం ఒక పెద్ద ఎత్తున చేసుకున్నటువంటి స్కామే తప్ప ఇంకోటి ఎక్కడ కూడా లేదు. దానికి కూడా బలైంది ఎవరు అంటే అధికారులే. ఇలా మళ్ళీ ఆయన మాట్లాడితే గతంలో ఒకసారి ఆయన మాట్లాడినప్పుడు చెప్తాడు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాట్లాడతారు, అది అన్ని ప్రభుత్వాలు చేస్తాయి, వాళ్ళు చేసి వీళ్ళు చేసి నాకేం సంబంధం అని చెప్పి అధికారుల మీద దొబ్బేస్తాడు. ఇలా ఆయన మంచి జరుగుతూనేమో నేనే చేసిన, నాదే ఆలోచన, నేనే ఇంజనీర్ అవతారం ఎత్తినా, నేనే మేస్త్రి పని చేసిన అన్నట్టు మాట్లాడినటువంటి కేసీఆర్ మళ్ళీ ఇప్పుడు సందర్భం రాగానే అది అధికారులు చూసుకున్నటువంటి విషయము, అధికారులు చూడాల్సినటువంటి విషయం అంటున్నారు. అధికారులే క్లియర్ గా వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు విషయాలు చాలా చెప్పారు. మమ్మల్ని పని చేయనీయలే, మా ఆలోచన పూర్తి స్థాయి చేయనీయలేదు, ఆయన ఇష్టానుసారంగా ఆయన ప్రతి అంశంలో ఇన్వాల్వ్ అయి చేసినటువంటి దాఖలాలు అని చెప్పి వారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఎవరు బలవుతున్నారంటే అధికారులు. ఇప్పటికైనా అధికారులు ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వమా బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదు, అధికారులు మీరు శాశ్వతం, రాజకీయ నాయకులు శాశ్వతం కాదు, మీరు శాశ్వతం. మీరు ప్రజలకు బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇష్టానుసారంగా నాయకులు చెప్పారని చెప్పి చేస్తే ప్రేమ్ గాంధీ గారు డిస్కషన్ చేద్దాం మనం. గోవర్ధన్ గారు ఎలా అంటారు? మొత్తం మీద దాదాపు దీనికి బ్యారేజ్ కి దాని మోతాదుకి మించి నీటి నిల్వ చేయడం జరిగింది, పబ్లిసిటీ కోసం మాత్రం ఇలా చేశారంటున్నారు, అవినీతి అక్రమాలు అంటున్నారు, మంత్రులతో సహా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ కూడా మీరు చూశారు, ఏమంటారు దీని మీద? ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఇంకొక 2 నెలలు అయిపోయింది, ప్రజలు ఆలోచిస్తారు. కొన్ని వీళ్ళు కట్టిన వాళ్ళు కట్టారు, మేము నష్టం చేసినాం, వీళ్ళు ఏమైనా ఒక ప్రాజెక్ట్ కట్టారా, ఒక గుంట ఒక గట్టెడు భూమి ఏమైనా తీశారా, ఏదైనా ఒక పథకం అమలు చేశారా? ఇలా మొత్తం రైతాంగాన్ని కేసీఆర్ గారు ఏ మాట చెప్తే ఎవరు చెప్పినా, ఈ ప్యానల్ ఉన్న వాళ్ళు ఒప్పుకుపోయిన గ్రామాల్లోకి వెళ్తే నాకు తెలిసి ప్రపంచంలో ఇంత తిట్టుబడుతున్న ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి. మామూలుగా తిడతలేరు. మీరు లైవ్ పెడితే ఏదైనా ఊరికి పెడదామండి, కాంగ్రెస్ కార్యకర్తనే పెడదాం. ఒకప్పుడు రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం 6 రోజులు అకౌంట్లో పడ్డాయి. ఇవాళ ఏంది పరిస్థితి? ఇవాళ యూరియా కోసం ధర్నాలు చేస్తున్న పరిస్థితి, నీళ్ళ కోసం. ఇవాళ మీకు బోర్లు మీరు ఎన్నడూ లేని విధంగా బోర్లు ఊళ్ళలో అంత ముందుకు బోర్లు ఉన్న వాళ్ళంతా ఎక్కడో వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పోయారు. ఇలా ఊళ్ళలో అన్ని బోర్లు తిరుగుతున్నాయి నీళ్ళు లేక. కాబట్టి నేను ఏమంటున్నంటే ఆ ప్రాజెక్టులో కొన్ని కేసీఆర్ గారి నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు, కొన్ని బ్యూరోక్రసీ తీసుకోవచ్చు, సందర్భం వచ్చినప్పుడు కొన్ని అనుకూల పరిస్థితులు చర్చ చేయొచ్చు. కానీ అది ఎవరికి ఉపయోగపడుతుంది? అల్టిమేట్ గా ప్రజలకే ఉపయోగపడుతుంది. అది కేసీఆర్ ఇండ్లలో పోవట్లేదు, లేకపోతే హరీష్ రావు ఇంట్లోకి నీళ్లు బారతలేవు, లేకపోతే ఇంకొకరి ఇంట్లోకి నీళ్లు బారతలేవు. అవి ప్రజల యొక్క నీళ్లు బారే అంశాలు, భూములు బారే అంశాలు. కాబట్టి గ్రామాల నీరు వచ్చినాయి. కాబట్టి ఇల్లు ఏమైనా లోపాలు జరిగితే లోపాలను సరిదిద్దాల ప్రయత్నం చేయాలి. కానీ ఈ లోపాలని భవిష్యత్తులో ఎట్లా అధిగమించాలని ఈ ప్రభుత్వం చూడాలి. మీరు ఇది చేయలేకపోయారు, మేము ఇది చేసినాము, ఇట్లా చేయడం వల్ల మాకు ఇంత సేఫ్టీ అయింది, రైతులకు ఉపయోగం జరిగిందనే అంశాన్ని ముందు తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి తప్ప పోతే ప్రజలు హర్షిస్తారు. పోకుండా కక్షపూరితమైన రాజకీయాలు, డైవర్స్ పాలిటిక్స్ చేస్తే ఖచ్చితంగా ఇలా ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత, ప్రజల్లో వచ్చిన వాతావరణం ఇలా నేను వాస్తవంగా ఏదో వ్యక్తిగతంగా రాజకీయాలుగా కానీ ఏ ఒక్క పని కూడా ఇలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇలా నీళ్ల కోసం మళ్ళా బిందెలు పట్టుకుని తిరుగుతున్నారు ఊళ్ళల్లో. ఇలా పొలాల కాడ బోర్లు లేక కరెంట్ లేక, అంత ముందుకు ఏమంటారు ఊళ్ళలో జనరేటర్లు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది, అంతకుముందు జనరేటర్ పని లేని పరిస్థితి. కాబట్టి నేనేమంటున్నంటే మీరు చెప్పినా చెప్పకపోయినా లోపాల సరిదిద్ది ముందు పోతేనే భవిష్యత్తులో మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే అది మాకే అనుకూలంగా అవుతుంది. భవిష్యత్తులో ఇలా జరిగిన లోపాలను అదేమిస్తారా అది మీ ఇష్టం, అదేమించకపోతారా అది ప్రజలే చూసుకుంటారు. ప్రజలు తిరగబడే టైం కూడా వచ్చింది. రెడీగా ఉందా? అన్ని అంశాలకు సిద్ధంగా ఉందా అన్న? గోవర్ధన్ అన్న అదేదో రిపోర్ట్ లో ఒక మాటనే అంటున్నారు, హరీష్ రావుకు పదే అధికారులు చెప్పిరట మీరు మీ జరుగుతున్నది ఇది అంటే కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు పట్టించుకోకుండా ఆయన ఇష్టానుసారం చేసినటువంటి రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని కూడా మనం సవరించాల్సిన అవసరం ఉంది. కానీ మీరు మనం అంతా ప్రజల్లో ఉన్నాం, ఎక్కడో దూరంగా లేవు. ఇప్పుడు మనం ఇల్లు కడుతుంటాం, ఏదైనా ఇల్లు కట్టినాక అవుట్లుక్ డిజైన్ చేస్తామని చేయమా? డిజైన్ ప్రకారం కడుతుంటాం. వాళ్ళు ఏదైనా పెట్టేది అని ఉంటే అటు పెట్టు ఇటు పెట్టు మన ఇష్టమైనది ఇన్వాల్వ్ చేసి ఉంటే హరీష్ రావు గారికి కొంచెం ఆలోచన ఉండి పెట్టొచ్చు. దాన్ని చెప్పినంత మాత్రాన అది తప్పట్ల అవుద్ది. కాబట్టి నేను ఏమన్నంటే ఒక డిబిఆర్ ఒక రిపోర్ట్ లేకుండా
ఏ ప్రాజెక్ట్ జరగదు. ఫైనల్ ఒక రిపోర్ట్ ఉంటుంది, ఒక ప్లానింగ్ ఉంటుంది, దానికి యాక్షన్ ప్లాన్ ఉంటుంది. నీళ్ళు కట్టినట్టు ఇట్లా పైప్ పెట్టమంటే పెట్టడు, నీళ్ళు పెట్టినట్టు లైవ్ పెట్టమంటే పెట్టడానికి ఎక్కడ ఆస్కారం లేదు. దానికి ఒక డయామీటర్స్ వాటర్ ఏమైనా దాని నీళ్లు ఏదో బాయిదో కూడా నీళ్ళు ఎట్లా ఎక్కాలి, ఎంత ఫ్లో ఉండాలి, ఎంత స్పీడ్ ఉండాలి, ఎంత స్పీడ్ వస్తే వాటర్ వస్తాయి, ఎంత హైట్ ఉంటే నీళ్ళు వస్తాయి, ఎక్కడ ఎక్కియాలి, ఎక్కడ మలపాలి, ఇవన్నీ ఒక డిజైన్ ప్లానింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ అంశాలని తీసుకోకుండా ఏ చేయలేదు. ఎవరో చెప్పినట్టు సీఎం చెప్పినా చర్చ జరగవచ్చు, ఏమైనా ఉంటే సలహాలు ఇవ్వచ్చు, కానీ ఆ అమలు చేయడానికి ఎవరికి రైట్ లేదు. అది ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు ఉంటారు. శ్యాంప్రసాద్ గారు, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి? అంటే సిట్కి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీలో చర్చ తర్వాత పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి అంశాలు ప్రకటించేటువంటి ఛాన్సెస్ కనపడుతున్నాయి. రైతులు పడుతున్న బాధలు ఇవాళ నేను చెప్తున్నా. శ్యాంప్రసాద్ గారు, ఇంకా 20 ఏళ్ల కింద మళ్ళీ ఎట్లయితే గోవర్ధన్ గారు ఒక్క నిమిషం, గోవర్ధన్ గారు ఒక్క నిమిషం. ఎస్ శ్యాంప్రసాద్ గారు, ఈ రోజు ఊర్లల్లో రైతులు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. రైతులందరికీ కూడా ఒక్క ఫోన్ కలపండి, మీ ఊరికే కలపండి, ఒక్క రైతుకు ఫోన్ కలపండి, మీ ఊరికి కలపండి, లైవ్ లో పెట్టండి. ఎవరైనా నీకు నచ్చిన రైతు వినాలండి, వ్యతిరేకంగా ఉంటే రాబోయే రోజుల్లో ప్రజలు తీర్పిస్తారు. ఆ తీర్పును మేము గౌరవిస్తాం. రైతు చనిపోతే ఇవాళ 5 లక్షల రూపాయలు. ఇప్పుడు మనము ఈ రోజు మాట్లాడుతున్నామండి. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయము కుంగిపోవడము, కూలిపోవడము, ఇంట్లో ఇంజనీర్ ఎవరు, 80,000 పుస్తకాలు చదివినటువంటి జ్ఞానులు ఎవరు, ఎవరి జ్ఞానం వల్ల ఈ విధంగా జరిగింది? జ్ఞానం ఎక్కువై జరిగిందా, జ్ఞానం లేక జరిగిందా? కేసీఆర్ స్థాయి కాదు మనది మామూలు స్థాయి. కేసీఆర్ అనేది చెప్పినా చెప్పకపోయినా 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తేలే. ఇక తెలంగాణ ఎవరు తెచ్చిర్రు, తెలంగాణ ద్రోహులను ఎవరు అధికారంలోకి పెట్టిండ్రు, తెలంగాణ ద్రోహులను ఎవరు తెలంగాణ పేటెంట్ కేసీఆర్. అది నువ్వు చెప్పినా నేను చెప్పినా తెలంగాణ వినాలండి. గోవర్ధన్ వినాలే. సరే, కేసీఆర్ గారు అపర మేధావి కాదంటలే, మేము డిబేట్ స్టార్టింగ్ లోనే చెప్పినాం. కేసీఆర్ గారు నిష్ణాతులు. తెలంగాణ విషయంలో నదులు ఎక్కడున్నాయి, నీళ్లు ఎక్కడున్నాయి, రైతులు ఎక్కడున్నారు, ఈ కొత్తగా నీళ్ళు అంటే ఎట్లనో కేసీఆర్ గారే తెలంగాణ ప్రజలకు చూపించిన, అందులో ఎలాంటి అనుమానం లేదు. అదే విధంగా పాలమూరు లాంటి ప్రాజెక్టులను ఈ రోజు ఎండబెట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి నీళ్లు తీసుకుపోతున్నా కూడా ఆపలేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఒక్క రోజు కూడా కేఆర్ఎంబి మీటింగ్ ఎవరు అటెండ్ కాలేదని కూడా తర్వాత మాట్లాడవచ్చు. జగన్మోహన్ రెడ్డి కాదు, అదే చెప్తున్నాం. రాజశేఖర రెడ్డి దోమితే రాజశేఖర రెడ్డి 40,000 క్యూసెక్లు తీసుకుపోయేటట్లు చేస్తే కేసీఆర్ గారు వచ్చినాక 1,00,000 క్యూసెక్లు తీసుకుపోయేటట్లు చేశారు కదా. గోవర్ధన్ అన్న ఆ డిబేట్ తర్వాత సరే, ఈ రోజు ఏదున్నప్పటికీ కూడా రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. రైతులు సంతోషంగా లేకపోతే రేపు రాబోయే ఎలక్షన్లో ప్రజలు తీర్పిస్తారు కదండి. ఇప్పుడు రైతులు సంతోషంగా లేరనుకోండి, రేపు మాకు ఓట్లు వేయరు. అదే రైతులు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇస్తుంది, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇస్తుంది, ఫ్రీ కరెంట్ ఇస్తుంది, 500 రూపాయలకే సిలిండర్ అందిస్తుంది, ప్రతి ఊర్లో కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనీసం నియోజకవర్గానికి ఒకటన్నా ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఈ రోజు ప్రతి ఊర్లో ఏ ఊర్లో కూడా ప్రతి ఊర్లో మినిమం 10 నుంచి 20 ఇండ్లకు ఈ రోజు స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి మొదటి విడత. గాని ఇట్లా అనేక రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నటువంటి డబ్బులను మొత్తం తీసుకుపోయి ఒక దగ్గర దగ్గర మొత్తం స్టోరేజ్ చేసేసి రాష్ట్రాన్ని ఒక అప్పుల పాలు చేసి ఈ రోజు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి దిగజార్చే కారణం కాళేశ్వరం ప్రాజెక్టు. ఒక అనైతికమైనటువంటి తన యొక్క సొంత ఎజెండా కోసం, తన యొక్క పేరు కోసం, ప్రతిష్ట కోసం, డిస్కవరీ ఛానల్లో యాడ్ల కోసం ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. ఈ రోజు ఎవరైతే అధికారులు ఉన్నారో స్వయంగా ఆ అధికారులు మొత్తం అధికారుల మాట వినకుండా మా మాట కేసీఆర్ గారు వినేది కాదు, ఎట్టి పరిస్థితుల్లో నేనే చెప్పినట్లు వినాలని చెప్పి ఈ రోజు ప్రాజెక్టు కడితే ప్రాజెక్టు కుంగిపోయినటువంటి పరిస్థితి. దానిపైన రేపు ప్రజలు చర్చుకునేటటువంటి పరిస్థితి ఉంటది. రాబోయే రోజుల్లో క్షుణ్ణంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రజల డబ్బును దుర్వినియోగం చేసినటువంటి ఇప్పటికీ కొన్ని సంస్థల పేర్లు కూడా చెప్పడం జరిగింది. ఎల్ఎన్టీ లాంటి సంస్థ గాని, నవయుగ గాని అనేకమైనటువంటి సంస్థల పైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. అధికారులను, రాజకీయ నాయకులను, దీనిలో ప్రజల సొమ్మును వృధా చేసిన ఎవరిని కూడా
వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి ఉండదు. Right. 100కు 100% ప్రేమ్ గాంధీ అసెంబ్లీ గారు. ఏర్పాటు చేస్తాం. అసెంబ్లీలో చర్చ పెట్టాలి. అన్ని పార్టీల బీఆర్ఎస్ పార్టీ యొక్క అభిప్రాయం తీసుకొని Okay. దీనిపైన భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది. ప్రేమ్ గాంధీ గారికి పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చర్చ తర్వాతే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఒక విపక్ష పార్టీగా ఈ ఇష్యూ మాత్రం ఏ పార్టీకి ప్లస్ ఏ పార్టీకి మైనస్ అంటారు మీరు? అంటే వాస్తవాలు ఇప్పటి వరకు ప్రజలకు తెలియనంత వరకు మనం ఏం చెప్పలేము. నిజంగా కూడా అసెంబ్లీలకు చర్చకు వచ్చిన తర్వాత జరిగింది ఏంది, ఇచ్చినటువంటి నివేదిక ఏంది, ఆ నివేదికకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంది, ఏం చేయాలనుకుంటుంది అనేది పూర్తి స్థాయిలో తెలవడానికి కొంత సమయం పట్టొచ్చు. అది ఎప్పుడు ఏందని తెలియదు. కానీ రెండు పార్టీలు దొందే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడా లేదు, ప్రజలంతా అయోమయంలో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నారు. ఒక్కటంటే ఒకటి వాళ్ళు ఇచ్చిన అదే డిస్కషన్ జరిగితే మాజీ ముఖ్యమంత్రి వస్తారా చర్చకి? ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉందా? బీఆర్ఎస్ సభ్యులందరూ కూడా అసెంబ్లీకి హాజరై పూర్తి స్థాయిలో చర్చలో పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుందా? నేను ఏమంటున్నా, ఒకవేళ అవసరం ఉంది అని అనుకుంటే ఈ ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంటే కేసీఆర్ ని ఊరికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయాలి. అనేక సందర్భాలు అన్నాడు కదా, విధులను వదలను అని చెప్పి మాట్లాడినారు రేవంత్ రెడ్డి. అది చేయాలి కదా పని. ఆ పని చేస్తాడా ఊకుంటాడా మన ఆయననే తెలవాలి. అనేక సందర్భాలు అన్నాడు కదా, ఇడువను 1,00,000 కోట్లు తిన్నారు, కక్కిస్తా అని అన్నాడు. కేసీఆర్ కుటుంబం తిన్నటువంటి ప్రతి రూపాయికి కక్కిస్తాడు. మళ్ళీ ఇంకెప్పుడు కక్కిస్తాడో చూడాలి. చూడడానికి వెయిట్ చేస్తున్నాం కదా. అదే అన్న, కక్కియడంలో భాగమే ఈ రోజు విచారణ. అన్న మాటల వరకు కాదు, చేతల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. తెలియదు, ఫామ్ హౌస్ ముచ్చట ఎక్కడ పోయిందో తెలియదు, మాట్లాడిన అంశాలు ఎక్కడ పోయిందో తెలియదు, ఈ కాంగ్రెస్ అన్నారు అది ఎక్కడ పోయిందో తెలియదు. అరే కానీ మీరు స్టార్ట్ చేస్తున్నారు, దాన్ని ముగిస్తున్నారు. ఈ ఎక్కడ దానికి పులి స్టాప్ ఏడా ముగించేస్తున్నారు మీ అంతా మీరే. అరే ప్రభుత్వం ఒకటన్నా మళ్ళీ ఏదైనా మాట్లాడాలంటే యూటర్న్ పాలిటిక్స్. ఇలా మాట్లాడాలంటే మీ 6 హామీలు మర్చిపోవాలి ప్రజలు. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల గురించి మాట్లాడవద్దు, ఏదైనా ఈ సమస్యల గురించి మాట్లాడాలి, లేదా ఏదో ఒక విషయం గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ పోయింది, ఏ ఊర్లకు పోయి నిజంగా చెప్పు. నువ్వు అంటున్నావు రైతులు హ్యాపీగా లేరు, యువత హ్యాపీగా లేరు, మహిళలు హ్యాపీగా లేరు, ఏ సామాజిక వర్గం హ్యాపీగా లేదు. అన్ని హామీలు ఇచ్చి గద్దెలెక్కిర్రు. చూడాలి ఎట్లయితుంది. ఏమైనా మాట్లాడితే మీ ముఖ్యమంత్రి అంటుడు మా దగ్గర పైసలే లేవంటున్నారు, మంత్రులు అంటున్నారు, సీఎం కూడా అంటుడు మా దగ్గర పైసలే లేవంటున్నారు. మళ్ళీ భూములు అమ్మునే కడుకొచ్చుర్రు. ఏడ దొరుకుతాడు అమ్ముకొని తినడానికి రెడీ అయిపోయిరే. ఎందుకు ఇవన్నీ ఉత్తముచ్చట్లు? జీతాలు సరిగ్గా ఇస్తలేరు కదా, 4 రోజులు ఇచ్చారు జీతాలు. మళ్ళా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము 101% బూటకోరు మాటలు మాట్లాడుతున్నాడు. ఏ మాత్రం సందేహం లేదు. రేపో ఎల్లుండో మళ్ళా స్థానిక ఎన్నికలు వస్తాయి, ప్రజలు సరైన బుద్ధి చెప్తారు మీకు. శ్యాంప్రసాద్ గారు ఫైనల్ గా ఒకటే, ముందే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి నివేదికని లీక్స్ ఇచ్చేశారు. రెండోది, దానికి సంబంధించినటువంటి కొన్ని పేజీలు ప్రధానంగా కేబినెట్ లో డిస్కషన్స్ కి ముందు 60 పేజీలు అన్నారు, తర్వాత 25 పేజీలు అన్నారు, తర్వాత 20 పేజీలు అన్నారు. ఇలా డిఫరెంట్ ఉన్నటువంటి వార్తలు వేరియేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. నాకు ఒక్క నిమిషంలో సమాధానం కావాలి. నిజంగా కాళేశ్వరం నివేదిక అనేది కాంగ్రెస్ పార్టీ తయారు చేసినటువంటి నివేదిక అంటున్నటువంటి బీఆర్ఎస్ నేతల మాటల మీద మీరేమంటారు? శ్యాంప్రసాద్ గారు, పేజీలు ఎన్ని అనేది ఈ రోజు ఏమంటారు రాష్ట్ర ప్రభుత్వం కేబినెటే నిర్ణయం చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ కమిషన్ అనే వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక మాట్లాడే మాటలే తప్ప, ఈ రోజు ఘోష్ గారు ఆయన ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి పరిస్థితి. కోల్కతా గాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో ఆయన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి పరిస్థితి. ఆయన లోక్పాల్ బిల్లు కమిషన్ చైర్మన్ గా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఒక సీనియరు, వివాద రైతుడు. మనం ఇంకా ఎవరు కమిషన్ వేస్తే వాళ్ళందరినీ తిట్టే పనిగా పెట్టుకోవడం సరైన పద్ధతి కాదు కదండి. ఆయన ఒక సీనియరు, ఏ పార్టీకి సంబంధం లేకుండా న్యాయమూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఘోష్ గారు. ఆయన గురించి తెలిసిన ఎవరు కూడా ఇట్లా మాట్లాడారు. సరే, వాళ్ళు ఇప్పుడు ఘోష్ గారు అంత మామూలు మనిషి అయితే కేసీఆర్ గారు హాజరు కావద్దు కదండి. మీరు మామూలు మనిషి, మీరు మాలాక ముఖ్యమంత్రి గారు, మీకు మాలాక కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టనీకి రాదని చెప్పి హాజరు కాకుండా ఉండేది. కాబట్టి ఇవన్నీ రాజకీయ ఆరోపణలే. ఎన్ని పేజీలు ఉన్నది, ఏది ఉన్నది అనేది ఈ రోజు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి మరి మొత్తం మీద శ్యాంప్రసాద్ గారు, మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి హీట్ మాత్రం అధికార విపక్షాల్లో కూడా హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి నాతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి శ్యాంప్రసాద్ గారికి, ప్రేమ్ గాంధీ గారికి, అదేవిధంగా
గోవర్ధన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ కాళేశ్వరం సంబంధించి ఘోష్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మాత్రం తెలంగాణ వ్యాప్తంగా కీలకంగా మారుతుంది. దీని మీద నిజంగా కాళేశ్వరంలో అవినీతి జరిగినా, అవకతవకలు జరిగినా, నిజానిజాలు ఎప్పటి వరకు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం కూడా వేచి చూద్దాం. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపటి మెగా డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.